జై గురుదత్త, జై మా కాళీ, జై మా కామాఖ్య. నేను మీ నరసింహదత్త స్వామి, దత్తశక్తి పీఠం, వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ, శ్రీ గురుదత్త జ్యోతిష్య నిలయం. ఈరోజు ముఖ్యంగా చాలామంది భక్తులు, శిష్యులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ప్రతి మనిషి జీవితంలో సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు ఎన్నో ఉంటాయి. దీనికి శాస్త్రమే చెప్పింది ఏమిటంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే తచ్చాంతి ఔషధైదానై జపహోమ సురార్చనై. అంటే దాని అర్థము, పూర్వజన్మ కర్మల వల్ల మన హిందూ సాంప్రదాయములోనే పూర్వజన్మము మరియు పాపపుణ్యములని విశ్వాసం ఉంది కనుక, అయితే అందు మూలంగా వచ్చినటువంటి పూర్వజన్మ కృతముగా, అంటే పూర్వజన్మానుసారం వచ్చినటువంటి జాతకమే అనుకుందాం. ఆ జాతకం వల్ల ఏర్పడేటువంటి విషయాలే అనుకుందాం. ఎన్నో రకాల సమస్యలు మనకు ఏర్పడుతున్నాయి. మరి దానికి ఆ సమస్యలు ఏర్పడ్డప్పుడు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం, ఒక విశ్వాసమైనటువంటి పరిష్కారం, ఒక నమ్మకమైనటువంటి పరిష్కారం గురువుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క పండితుడు ఒక రకంగా చెప్పడం వల్ల కన్ఫ్యూజన్ అయ్యి, ఉదాహరణకు ఆలస్య వివాహం ఉంది, దానికి సంబంధించినటువంటి పూజా విధానాలు రకరకాల పండితులు రకరకాల చెప్పడం వలన జనాలంతా కూడా, ప్రజలు ఆందోళనకు గురి కావడము, నాకు వివాహం కాదు ఏమో అనేటువంటి యొక్క ఇబ్బందులకు ఫీల్ కావడం అనేటువంటి జరుగుతుంది. కానీ సమస్య ఇచ్చినప్పుడు పరిష్కారం కూడా చూపించేవాడు కూడా భగవంతుడే కనుక, సమస్య వచ్చినప్పుడు అంటే పూర్వజన్మ వలన వచ్చినటువంటి కర్మల వల్ల వచ్చినటువంటి ఈ యొక్క, ఉదాహరణకు అనారోగ్యం కలిగినప్పుడు ఔషధం తీసుకోమన్నాడు. ఔషధై దానై, దానం అన్నప్పుడు ఏ కర్మల వల్ల నీకు ఈ యొక్క అనారోగ్యం కానీ కష్టం కానీ వచ్చిందో దానికి సంబంధించిన దానము ద్వారా పాపాన్ని పరిహారం చేసుకోవచ్చు. రెండవది దానం. మూడవది జపము. అంటే ఏ గ్రహాలైతే మనకు ఇబ్బంది పెడుతున్నాయో, ఏ గ్రహాల దశలు, అంతర్దశలు ఉన్నాయో అవి మన జాతకంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, మనల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు దానికి వచ్చినటువంటి పరిహారాన్ని కూడా మనం చేసుకోవాలని శాస్త్రం తెలియజేస్తుంది. మూడవది జపము, హోమము. హోమము అనేటువంటిది లోక కళ్యాణార్థమై కానీ, ప్రకృతిని శుద్ధి చేయడానికి కానీ, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చేసేటువంటి హోమక్రియ చాలా అవసరం. ఈ విధంగా పూర్వజన్మ కృతమైనటువంటి ఏ విధమైనటువంటి కర్మలు ఉన్నాయో వాటన్నిటికి కూడా శక్తి సాధన ద్వారా, అంటే రకరకాల పూజా విధానాలు కాకుండా జగన్మాత అయినటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మలగన్న మూలపుటమ్మ అయినటువంటి మాతా దేవి, ఆ యొక్క శక్తి ఉపాసన ద్వారా శాక్తీయ సాంప్రదాయములు, కామాఖ్య దశమహావిద్యలు, కాళికాదేవి ఉపాసన, ఇలాంటి దేవతల దశమహావిద్యల ఉపాసన ద్వారా, చిన్న చిన్న పరిహారాల ద్వారా, చిన్న చిన్న పూజల ద్వారా, భక్తి ద్వారా చేసుకోవచ్చు. గురువుల సూచనలు పాటిస్తూ తప్పకుండా మీ జీవితాలలో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి ఉండాలని అమ్మవారిని పాదాలు బట్టి ప్రార్థిస్తూ, ఇక నుంచి మనము ఈ విధమైనటువంటి పరిహారాలు, జ్యోతిష్యంలో వచ్చేటువంటి సమస్యలు, జీవితంలో వచ్చే సమస్యలు, దానికి దశమహావిద్యల ద్వారా పరిష్కారం అనేటువంటిది తెలియజేద్దాం. జై గురుదత్త, జై కాళీ, జై మా కామాఖ్య.